నన్ను చూస్తున్న మీ అందరికి నమస్కారం అండి. మన యాలకి అరటి తోట వేసి ఆల్మోస్ట్ ఒక 2 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం మొదల మందు అయితే వేయలేదన్నమాట. సో యాక్చువల్లీ 30-40 డేస్కి అయితే అలా వేసుకుంటాము. కాకపోతే ఏమైందంటే మనం వేసిన కొన్ని రోజులకి మొక్కలు బాగానే వచ్చినట్టు అన్నీ కూడా అడుగుపదులు తినేసినాయి అనమాట. సో తర్వాత మనం సోలార్ అనేది వేయించుకుని బందోబస్తు చేసుకున్నాము. దాని తర్వాత వచ్చిన మొక్కలు ఇవన్నీ. సో అలా చూసుకున్నా ఇవి ఒక 40 days అలా ఉంటుంది అంతే వీటి లేజ్. సో ఇప్పుడు ఏంటంటే చిన్న ట్రాక్టర్తో మధ్యలో రోటోవేటర్ వేయించేస్తున్నాం అనమాట. అడ్డంగా నిలువుగా వేయిస్తున్నాము. అంతా అయిపోయిన తర్వాత దీనికైతే ఫస్ట్ మొదల మంది అయితే వేస్తాము. అంతా కూడా వీడియోలు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. చూడండి, ఇది చిన్న ట్రాక్టర్ మనకి కరెక్ట్గా సరిపోద్ది అరటి తోటకి. ఇలా నిలువుగా మళ్ళీ తర్వాత అడ్డంగా కూడా వేపిస్తాము. హుషారు. మొత్తం అంతా లెవెల్ అయిపోద్ది. కలుపు ఏమన్నా సరే కట్ అయిపోతుంది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అడ్డంగా కూడా వేస్తే మనకి ఈ కలుపు కూడా కనపడదు. మధ్యలో అక్కడ ఉంది కదా, అది కూడా. తర్వాత అయితే మందు వేసి డ్రిప్ లాగేసి మందు వేసేస్తాము. చూడండి, రోటోవేటర్ వేసి ఇచ్చిన తర్వాత అంత నీట్గా అయితే కనిపిస్తుందో. కలుపు అనేది కనబడట్లేదు. మనం అంత ముందర కూడా వేసుకున్నాము. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే మొక్కలు చిన్నవి ఉన్నాయని చెప్పేసి మేమే వెయిట్ చేస్తాము. ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇటు వేయాలి. మొదల మందు అయితే వేయిస్తున్నాము. ఫస్ట్ మొదల మందు చూడండి, మొక్కకి అటువైపు ఇటువైపు గోతులు అయితే తీసుకోవాలి. దాంట్లో వేసేసి తర్వాత మూసేస్తాము. లాస్ట్ ఇయర్ వేసినట్టే చూస్తున్నారు కదా. అటువైపు ఇటువైపు కరెక్ట్గా వచ్చి ఉంటే ఈ పాటికి ఈ సైజు ఉండే మొక్కలన్నీ కూడా పందులు తినేసి మనకు ఇంకా 1 month వేస్ట్ అయిందనే చెప్పాలి. మొక్కకు అటువైపు ఇటువైపు గోతులు అయితే తీపిస్తున్నాము. దాంట్లో మందు వేసిన తర్వాత అది మూసేస్తాము. తర్వాత అయితే డ్రిప్ లాగేసుకుంటాము. సాకు సాకన్నా. ఇది ఇప్పుడు ఆరాలి, బాగా డ్రై అవ్వాలి కొంచెం. ಇನ್ನೊಂದು ಸತ್ಯ పశువుల ఎరువైతే మేము పలసగా చేసుకుని ఒక వారం రోజులైతే ఎండబెట్టుకున్నాము, పైకి కిందకి చేసుకుంటూ. మొదల మందుతో పాటు పెంట కూడా వేయిస్తున్నాము. ఇది పశువుల ఎరువు. మొక్కకి 1 kg చొప్పున అయితే వేయిస్తాము. దీంట్లో కూడా పురుగు ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇదైతే కలుపుతున్నాము. గుళికలు అయితే కలుపుతున్నాము. కలిపేసి ఒకసారి మళ్ళీ ఆ రోటోవేటర్ ఉంది కదా, ఒకసారి పైన ఇలా అనమని మళ్ళీ ఇంకో ప్యాకెట్ కలుపుతాం. 2 kg అయితే కలుపుతాం దీంట్లో. ఎందుకంటే పురుగులు ఉన్నా చచ్చిపోతాయి, లేదంటే అవి మళ్ళీ వేర్లు పట్టి వేర్లు తినేస్తూ ఉంటాయి.
చూడండి గులుగులు చల్లు అల్లలు. అలా జిమ్ముకుంటే ఏంటంటే దాంట్లో ఏమైనా పురుగుంటే చచ్చిపోద్ది. ఈ మాత్రం భలే అసలు స్మెల్ వస్తాయి బాగా. పెంట మీద రోటోవేటర్ అయితే వేపిస్తున్నాము. అదేంటంటే ఇంకా మనకి చిన్న చిన్నగా చితికిపోతుంది అనమాట గడ్డ అనేది. తారబల్ అయితే నోడం ಇರಲಿ ಬಿಡು, ಹಂಗೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದು ಹೆಂಗಿದ್ರು ಹೋಯ್ತದೆ. ಮೇಲೆ ಮಾಡೋದು. చూడండి, ఇవైతే అడవిలోంచి వచ్చే వాటర్. ఇలా వాటర్ వచ్చి ఇదంతా కొట్టుకెళ్ళిపోయింది అనమాట. ఇది ఒక చిన్న వాగు ఉన్నట్టు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఫ్రెండ్స్, మనమైతే 2700 మొక్క 2.5 ఎకరాలు ఉంటుంది అరటి తోట. దానికైతే ఒక 3 బస్తాలు 24 0 అమోనియము ఒక బస్తా, పొటాష్ ఒక 2 బస్తాలు, మాప్ పొటాష్ ఇది 2 బస్తాలు, మైక్రోన్యూట్రియంట్స్ మైక్రో కాంబి ఇది ఒక 25 కేజీలు 2.5 ఎకరాలకి. చూడండి, ఇది 24 యూరియా ఉన్నట్టు ఉంది, కాకపోతే దాని మీద షైనింగ్ తక్కువ. ఇది అలానే సిఎంఎస్ అనమాట. సిఎంఎస్ 3 బస్తాలు వేస్తున్నాము 2.5 ఎకరాలకి. మైక్రోన్యూట్రియంట్స్లో మనకి అన్నీ సపరేట్ వచ్చినాయి. మెగ్నీషియం ఒకటి, తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సపరేట్ వచ్చినాయి. వీటిలో అన్నిట్లో సగం వేసుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ కూడా వేసాము సంయుక్త జింక్ హై. ఇది ఒక 10 కేజీలు వేస్తున్నాము 2.5 ఎకరాలకి. ఇవి ఆ ప్యాకెట్లో అంతా కూడా గడ్డలు కింద వస్తాయి అని మళ్ళీ మనం పొడులు చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక ఎక్స్ట్రా పని అనమాట. మైక్రోన్యూట్రియంట్స్లో అన్నీ సపరేట్గా వచ్చినాయి అనమాట. అన్నీ కూడా ఆఫ్ వేస్తున్నాము. ఇవన్నీ గడ్డలు అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ పగలు కొట్టుకోవాలి. 2 అయితే గొత్తులు వేపిస్తున్నాము. మొక్కకి ఒక 100 గ్రాములు చొప్పున. ఎందుకంటే చిన్న మొక్కలు కదా. ఒక 150 గ్రాముల పడుతుంది మొక్కకి, ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి. తర్వాత అయితే కొంచెం పెరిగాక మనం 1/2 కిలో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, తర్వాత దీనిపైన పసుపుల ఎరువు వేసేసి గోతులు అయితే మూసేస్తాము. చూడండి, పసుపుల ఎరువు కూడా వేసాము. వేసేసిన తర్వాత మనం ఇలా క్లోజ్ చేసుకోవడం.
మందు వేసిన తర్వాత మళ్ళీ మన పశువుల ఎరువు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇలా మూసేసాము, క్లోజ్ చేస్తాము. తర్వాత డ్రిప్ లాక్కొని ఇంకా వాటర్ పెట్టుకోవడమే. చూడండి, మొత్తం డ్రిప్ అయితే లాగేసి నీళ్ళు అయితే పెడుతున్నాము అరటి మొక్కలకి. సో ఇది వీడియో, నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.